వైభవ్ సూర్యవంశీ నయా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సునామీ బ్యాటింగ్తో అద్దరగొట్టేశాడు. 14 ఏళ్ల కుర్రాడు బాస్, కేవలం 14 ఏళ్ల కుర్రాడు ఇంగ్లాండ్ టీంని గజ్జ వణికించేశాడు. అవును బాస్, వైభవ్ సూర్యవంశీ బీహార్ కా బాద్షా తన తుఫాన్ బ్యాటింగ్తో మరోసారి విధ్వంసం చేశాడు. గత సంవత్సర కాలంగా వరుసగా భారీగా పరుగులు సాధిస్తూ ప్రపంచ క్రికెట్ అభిమానులని అలరిస్తున్నాడు. ఇక ఈరోజు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మరోసారి తన బ్యాటింగ్ విన్యాసాన్ని, తన బ్యాటింగ్ వీర విహారాన్ని చూసే అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ 50 రన్స్ బాదాడు. ఓకే, బాగా ఆడుతున్నాడు అని అనిపించిందో లేదో 100 రన్స్కి చేరుకున్నాడు. మళ్ళీ అంతలోనే మరోసారి బ్యాట్ లేపి 150 కంప్లీట్ చేశాడు. ఇక ఆ తర్వాత సూర్యవంశీ ఏదైతే చేశాడో బాస్, అది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ ప్లేయర్ కూడా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంత భారీ ఇన్నింగ్స్ ఆడిందే లేదు. ఇంగ్లాండ్ బౌలర్స్ని చితక బాధేశాడు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అనుకున్నారు కావచ్చు ఫైనల్లో తమ సత్తా ఏంటో ఇండియాకి చూపించాలని. బట్ సూర్యవంశీ బీభత్సమైన బ్యాటింగ్కి ఫస్ట్ ఇన్నింగ్ 24 ఓవర్స్ ముగిసే సమయానికే అందరికీ అర్థమైపోయింది ఈ మ్యాచ్ టీమిండియా భారీ తేడాతో గెలిచేస్తుందని. ఎందుకంటే బాస్, వైభవ్ విలయ తాండవానికి ఇండియా టీం 25 ఓవర్స్లోనే 250 స్కోర్ సాధించేసింది. 25 ఓవర్స్లోనే 250 స్కోర్ అంటే మాటలా బాస్? మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ 250 స్కోర్లో వైభవ్ సూర్యవంశీ ఇండివిజువల్ స్కోర్ ఎంతో తెలుసా? 175 రన్స్. 250లో 175 ఒక్కడే బాధేశాడంటేనే అర్థం చేసుకోండి వైభవ్ ఎలా వీర విహారం చేశాడు అని. ఎలా బాస్, ఎలా ఓ 14 ఏళ్ల కుర్రాడు ఇంత కన్సిస్టెంట్గా చెలరేగుతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఇది ఎవ్వరూ ఊహించను కూడా ఊహించి ఉండరు. తన చేతిలో ఉన్నప్పుడు బ్యాట్లా కాదు, మంత్రదండంలా కనబడుతోంది. పరుగుల మీద పరుగుల వరద పారిస్తూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తో 55 బంతుల్లోనే సెంచరీ సాధించేశాడు. మొత్తంగా సూర్యవంశీ 80 బంతుల్లో 175 రన్స్ దంచి పడేశాడు. అంటే 55 బంతుల్లో సెంచరీ తర్వాత కేవలం 25 బంతుల్లోనే 75 పరుగులు బాధేశాడు. ఇది నిజంగా బాస్ మామూలు బ్యాటింగ్ కాదు, చరిత్రలో నిలిచిపోయే బ్యాటింగ్, చాలా ఏళ్ళు గుర్తు పెట్టుకునే బ్యాటింగ్, చెప్పాలంటే ఇప్పటికీ మరిచిపోలేని బ్యాటింగ్. ఈ 175 పరుగుల ఇన్నింగ్స్లో 15 భారీ సిక్స్లు, 15 ఫోర్లు కూడా ఉన్నాయి. అండర్-19 ఫైనల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాది రికార్డు క్రియేట్ చేశాడు వైభవ్. ఇంతకుముందెప్పుడు ఏ బ్యాటర్ కూడా ఫైనల్ మ్యాచ్లో ఇంతలా డామినేట్ చేసి ఇంత తక్కువ బంతుల్లో సెంచరీ సాధించనే లేదు. 100 అయితే జస్ట్ మిస్ అయింది. బట్ క్రీజ్లో ఉన్నంతసేపు గ్రౌండ్లో కలకలం రేపాడు. తను సిక్సుల మీద సిక్సులు కొడుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. క్రికెట్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కి ఫిదా అవ్వాల్సిందే. ఏమంటారు బాస్? తన కిర్రాక్ బ్యాటింగ్తో ఇండియా టీంకి అండర్-19 వరల్డ్ కప్ అందించిన సూర్యవంశీకి మీరు ఫిదా అయ్యారా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.